యా శేఖర్ భాష గారి వర్షన్ కూడా తీసుకుందాం. యా శివాజీ గారిలో నిన్న కొంచెం మంగపతి కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ దాంట్లో గట్టిగా అలాంటి కామెంట్స్ చేశారు. బట్ స్టిల్ మీకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నాకు గుర్తొస్తుంది. దాంట్లో భర్త భార్యని సరిగ్గా డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళు అంటే ఆవిడ ఇక్కడ దాకా వేసుకుని స్కర్ట్లు వేసుకుని వెళ్తుంటే బాగుండదు, కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆయన చెప్తే నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను సంపాదించుకుంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నా, నువ్వెవరు నాకు రూల్స్ పెట్టడానికి అని చెప్పి భర్తని వేసుకుంటుంది. సరే భర్త ఏం మాట్లాడు. తిరిగి భార్య ఇంటికి వచ్చేటప్పటికి పని మనిషి ఉంటుంది కదా, ఆవిడకి కొంచెం డబ్బులు ఇచ్చేదో చేసి ఆవిడ బాగా షార్ట్ ఇంత డ్రెస్ వేసుకుని పని చేస్తూ ఉంటుంది అనమాట. మండిపోతుంది ఈవిడికి, హే బుద్ధి లేదు ఇలాంటి డ్రెస్లు వేసుకుని వస్తావా అని చెప్పి. నేను నీకు అదే చెప్పానంటాడు. అంటే ఒకళ్ళు చేస్తే మన దగ్గర అందం ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేస్తే కరెక్ట్, ఇదే మరి వేరే అమ్మాయి చేస్తే దానివల్ల నీ కొడుక్కో నీ మొగుడుకో నీ అన్నయ్యకో ఎవరికో అన్యాయం జరిగితే అప్పుడు నువ్వు మాట్లాడతావు. నువ్వు ఒక తల్లిగా ఒక భార్యగా అప్పుడు నీకు పెయిన్ తెలుస్తుంది తప్ప నువ్వు వేరే కేటగిరీలో ఉన్నావు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఇప్పుడు అనసూయ గారు కావచ్చు లేకపోతే చిన్మయ్య గారు కావచ్చు, మేబీ రాహుల్ రవీంద్రన్ గారి పక్కలో ఉన్న మహిళలు ఎవరైనా సరే ఆయనకి క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంతే రివీలింగ్గా వేసుకుని వచ్చి ఇది నా హక్కు అని చెప్పి అన్నప్పుడు ఆవిడ ఎలాంటి కామెంట్ చేస్తుందో చూడాలంది నాకు. లేదు ఇది మహిళల హక్కు, ఆవిడ ఇలా వేసుకుంటే కరెక్ట్, ఇంత దారుణంగా వేసుకొని ఆయన మీద చేసుకొని ఆయన మీద హగ్గులు చేసుకుని రాహుల్ చెప్పారు కదా ఆయన తీసిన మూవీని అసలు ఆమె కామెంట్ చేయలేదని ఒక మాట మాట్లాడేది ఆవిడ. ఇంకొకటి కూడా అసలు రెండు విషయాలు చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టే మన రాజ్యాంగం చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఎక్కడైనా సరే మీరు వాక్ స్వాతంత్రపు హక్కు అనేది ఇచ్చారు. అంటే నీకు ఇష్టమైన ఒపీనియన్ నువ్వు చెప్పొచ్చు. శివాజీ గారు కూడా ఒపీనియన్ తను చెప్పచ్చు, తనకి కంప్లీట్ గా హక్కు ఉంది. కానీ ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు అని రాశారా? ఇప్పుడు మన వాళ్ళు చెప్పే ప్రచారం ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్ గురించి మాట్లాడే హక్కు మగాళ్ళకి లేదు. హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ఆయన ఒపీనియన్ ఆయనకి చెప్పడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కానీ నువ్వు ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకోవడానికి నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చినట్టుగా ఎక్కడా రాయలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఎస్, రాజ్యాంగం ఎలాంటి హక్కు ఇంకా చాలా క్లియర్ కట్ గా పబ్లిక్ డీసెన్సీ పబ్లిక్ డెకరం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడు నీ ఇంట్లో నీ ఇష్టం, నీ మొగుడి దగ్గర నీ ఇష్టం, బట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది మన కాళ్ళ ముందు కనబడింది. ఆ నిధి అని ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడకి కాస్త ఇబ్బంది జరిగింది. ఇప్పుడు నా హక్కు నా ఇష్టం అని చెప్పి ఆవిడ అనకపోయినా బట్ అక్కడ జరిగేది ఏంటంటే ఆవిడ షీ వాంట్స్ టు సెల్ హర్ గ్లామర్. అదే ఆవిడ పేష, అది ఆవిడ గ్లామర్ అమ్ముకొనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోపాలు వచ్చే వాళ్ళందరూ కూడా గమనించండి, వీళ్ళందరూ కూడా గ్లామర్ అమ్ముకొనే వాళ్ళ జీవితం చేసుకుంటున్నారు. లైక్ రోల్స్ కావచ్చు, యాక్టింగ్ కాదు, యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు మన హీరోయిన్లు. ఓన్లీ గ్లామర్ ఆరబోతలతోనే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయని బలంగా నమ్మే రోజుల్లో మన గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోదు. ఇన్స్టాగ్రామ్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్ని ఆల్మోస్ట్. అసలు అంటే ఆ పోర్న్ ఇండస్ట్రీకి దీనికి పెద్ద తేడా లేనట్టుగా తయారైంది వాళ్ళ రేపట్లో. సో ఇలా మన గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేసి మళ్ళీ దీనికి తోడు ఇటువంటి స్వేచ్ఛ అడవిలో ఉన్నారా మీరు? అడవిలో ఉంటే మీ ఇష్టం, ఆదిమానవుల్లాగా తిరుగుదామంటే తిరుగుదాం. అడవిలో కాదు కదా మీరు ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ శివాజీ గారు అన్న మాటలో ఆ దరిద్రపు డాష్ డాష్ అనేది అభ్యంతరకరం, సామాను అనేది అభ్యంతరకరం. అమ్మా నేను మాట అడుగుతా, చిక్రీ సాంగ్ చూశారు కదా, దాంట్లో ఒక లైన్లో మీ సరుకు సామాను చూసి ఎన్నకే వస్తా అంటే ఇదే లేడీస్ అప్ప అని చెప్పి ఇటు పెట్టి రీల్స్ చేయలేదా? ఎంతమంది రీల్స్ చేశారమ్మా? అప్పుడు ఈ చిన్మయ్య గారికి నేను ఒకటి అడుగుతాను, అదే కదా ఇప్పుడు చిన్మయ్య గారు ఆవిడ పాడారా? ఆవిడ పాడలేదు, ఇక్కడ చిన్మయ్య గారి గురించి డైరెక్ట్ సూటి ప్రశ్న. చిన్మయ్య గారు రీసెంట్ గా జానీ మాస్టర్ గురించి ఒక కామెంట్ చేశారు. పోక్సో నిందితుడిని తీసుకొచ్చి నువ్వు ఎలా ఫోటో ఇస్తావు ఏఆర్ రెహమాన్, ఆయనతో ఎలా పనిచేస్తావు ఏఆర్ రెహమాన్ అని చెప్పి ఏది చిక్రీ సాంగ్ అసలు వరల్డ్ ఫేమస్ అయిన సాంగ్ పట్టుకొని ఆయన జస్ట్ ఫోటో ఇచ్చినారు. కానీ దాన్ని అవి నిజంగా మహిళల ఇది గౌరవాన్ని కాపాడాలనుకుంటే ఇవాళ నిజంగా అభ్యంతరకరమైన సామాన్ అనేది ఈ రోజు ఇక్కడ కనిపించింది, ఆవిడకి అక్కడ కనబడలేదా? సరుకు సామాన్లో ఉంది కదా అక్కడ. సరుకు సామాన్ అన్నప్పుడు ఆ పాటలు నిజంగా మహిళల కోసం నువ్వు పోరాడేదాన్ని అయితే ఇది తప్పుగా రాశారు, ఈ సామాన్ అనే పదం కరెక్ట్ కాదు, ఇది తెలుగులో రెహమాన్ గారికి తెలియకపోవచ్చు, ఆయన తమిళియన్ కాబట్టి, అలాగే స్టెప్పులు చేసిన జానీ మాస్టర్ కి ఆయన జస్ట్ కంపోజ్ చేశారు కాబట్టి, బట్ ఆ లిరిసిస్టో ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నారండి అనేది నీ బాధ్యత.
ఒక మహిళా యాక్టివిస్ట్ గా నువ్వు నిజంగా క్వశ్చన్ చేయాలనుకుంటే సామాను గురించి నువ్వు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వేరే రకంగా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఆయన దోషం ఎవరికి తెలియదు, బట్ ఆయనకి అసలు అవకాశాలు లేకుండా చేయాలనే ఒక కక్షపూరితమైన దీంట్లో నువ్వు చేస్తావు తప్ప నిజంగా నీకు సామాన్ అనేది ప్రాబ్లం అయితే ఆ రోజు నీకు సామాన్ ఎందుకు కనబడలేదు, ఇవాళ ఈ సామాన్ ఎందుకు కనబడింది? ఓకే, ఎస్. అంటే కళ్యాణి గారు యాక్టింగ్ రోల్స్ గురించి ఆయన మాట్లాడలేదు అంతే కదా, బయటికి వెళ్ళినప్పుడు హీరోయిన్ స్పెషల్లీ అంటే ఇప్పుడు కథ మనకి డిమాండ్ చేసిందండి. కథలో ఇప్పుడు దాంట్లో అల్ట్రా మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చారు అమెరికా నుంచి, అక్కడ నుంచి వాళ్ళు అక్కడ మినీస్ అని వేసుకుంటారు, అది అలవాటు. సో అక్కడ కథకి అవసరమైనప్పుడు కథకు వాడచ్చు. బట్ మీరు స్టేజ్ మీద వచ్చేప్పుడు, పబ్లిక్ ఫంక్షన్ లోకి వెళ్ళేప్పుడు, ఏదైనా ఒక విషయం బయటకు వస్తున్నప్పుడు మీ వల్ల ఒకటి చూసి నేర్చుకోవాలి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని వస్తే ఆటోమేటిక్ గా పిల్లలు ఏంటి, ఆ రోజు ఆవిడ వేసుకున్న డ్రెస్ బాగుంది కదా అని ఇమిటేట్ చేసి అట్లా కుట్టించుకుంటారు. అలాంటివన్నీ వేసుకుంటారు. దానివల్ల ఇంట్లో అన్నలు బాధపడతారు, తండ్రి బాధపడతారు, కానీ బయటికి చెప్పలేరు ప్రేమతో కొన్నిసార్లు. కానీ నిన్న ఒక తండ్రి, ఒక అన్న, ఒక ఎలా అయితే కూతురు కోసం ఆలోచిస్తారో అలా ఆలోచించి చెప్పారు ఆయన. క్లియర్. ఆయన చెప్పిన దానిలో ఆయన దృష్టి కోణాలు ఎటువంటి తప్పు లేదండి. ఆయన చెప్పిన మాట అభ్యంతరకరం ఏదైనా ఉంటే ఇందాక అన్నట్టు ఆ పాటలో ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఆ పాయింట్అవుట్ చేశారు. అది కొంచెం పాలిష్డ్ ఆయన చెప్పలేకపోయారు. ఈవిడ అన్నట్టుగా ఏ విధంగా చెప్పాలో చెప్తే మరి అలా చెప్తే ఇంకా అసలు తీసుకోలేరు. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి అవన్నీ. అచ్చ తెలుగులోని బోల్డ్ ఉన్నాయి అవన్నీ చెప్తే. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఆయన చెప్పిన మాట ఆదర్శనీయం, అందరూ ఆచరణీయం, ఖచ్చితంగా ఆచరించాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు పుడతారు, పెరుగుతారు, వాళ్ళందరికీ రేపు పొద్దున ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందండి కల్చరు? ఇప్పటి నుంచి గట్టిగా ఇలాంటి ఫైట్లు అయ్యి ఇలాంటి మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తే, తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి మీ పెంపకం, చిన్నప్పుడు అమ్మాయిని బుట్టబొమ్మలా తయారు చేసుకుంటారే, ఆ బుట్టబొమ్మ అలా బుట్టబొమ్మలాగే పెరిగేటట్టు చూసుకోండి అమ్మ. మళ్ళా కొందరు అదేదో పవన్